హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందరో మానవాళులు అందరికీ నా వందనాలు. ఇవాళ నా డే 2 ఇన్ వియత్నాం అండి. ఇక్కడ నాకు యాపిల్ స్టోర్ కనిపించింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదా. సో 16 Pro Max కాస్ట్ ఎంత ఉంటుందో ఈ వియత్నాంలో. ఇక్కడ చూడండి, ఐఫోన్ 16 Pro Max 256 GB కాస్ట్ ఎంత ఉందో. 3,49,00,000 ఉంది. ఓ మై గాడ్, 3,49,00,000 అంటే ఇది వియత్నమీస్ డాంగ్స్లో చెప్తున్నానండి. సో మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 1,17,000 రూపీస్ అండి. సో మన ఇండియన్ కరెన్సీలో అయితే చాలా తక్కువ అండి ఇక్కడ ఐఫోన్. సో మన దగ్గరనైతే ఇదే ఐఫోన్ 16 Pro Max అప్రాక్సిమేట్లీ 1,45,000 ఉందండి. సో ఇక్కడనైతే 1,70,000గా దొరుకుతుంది. సో చాలా చీప్ అండి వియత్నాంలో ఐఫోన్. సో మీరు ఒకవేళ వియత్నాంకి వస్తే మాత్రం ఐఫోన్ కొనొచ్చు. ఆల్మోస్ట్ 28,000 తక్కువ పడుతుంది వియత్నాంలో మనం ఐఫోన్ కొంటే. అదే ఇండియాలో ఐఫోన్ కొంటే 28,000 ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో వియత్నాంలో ఐఫోన్ తీసుకుంటూ చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఐఫోన్ చాలా తక్కువ రేట్లో చాలా చీప్గా దొరుకుతుంది వియత్నాంలో కంపేర్ టు ఇండియా. గ్రాబ్ యాప్లో బైక్ బుక్ చేసుకొని ఓచ్మన్ సిటీ సెంటర్కి వెళ్తున్నాను. సో ఎందుకంటే అక్కడ టూరిస్ట్ బస్సెస్ ఉంటాయండి. సో బస్ తీసుకొని మనం సిటీ మొత్తం చూడొచ్చు, ఓచ్మన్ సిటీ. అందుకే నేను గ్రాబ్ బుక్ చేసుకొని సిటీ సెంటర్కి వెళ్తున్నాను. సో వాకింగ్ స్ట్రీట్ నుంచి సిటీ సెంటర్కి వచ్చేసి ఒక 3.5 kilometers ఉంటుందండి, కొంచెం లాంగ్. అందుకని నేను గ్రాబ్ బుక్ చేసుకున్నాను. వియత్నాంలో ఈ గ్రాబ్ యాప్ చాలా యూజ్ చేస్తారండి, ట్రాన్స్పోర్టేషన్కి, ఫుడ్కి, దేనికైనా కానీ. లైక్ ఎలా అంటే మన ఇండియాలో ర్యాపిడో, ఊబర్, ఓలా లాంటివి ఉంటాయి కదా. సో ఇక్కడ గ్రాబ్ యాప్ అలా యూజ్ చేస్తారండి. సో ట్రాన్స్పోర్టేషన్కైనా, ఈవెన్ ఫుడ్ డెలివరీ చేసుకోవాలన్న గుతము గ్రాబ్ యాప్ యూజ్ చేస్తారు. వియత్నాంలోనే కాదండి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఈ గ్రాబ్ యాప్నే యూజ్ చేస్తారు. చాలా కంట్రీస్ లైక్ కంబోడియా, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మియాన్మార్, ఈ కంట్రీస్లో మొత్తం గ్రాబ్ యాప్నే యూజ్ చేస్తారు. గ్రాబ్ యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో. నా పక్కనున్న ఫ్యామిలీ, అలాగే వాళ్ళ పక్కనున్న 2 అమ్మాయిలు నన్నే ఫాలో అవుతున్నారు. లైక్ వాళ్ళని రికార్డ్ చేస్తుంటే హాయ్ చెప్తున్నారు, సంథింగ్ స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఫారెన్ నుంచి వచ్చాం కదా, సో వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తామన్నట్టు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అందుకనే stop here. Stop me here. It's okay. Stop. How much, bro? 14. Okay. 14. Thank you. 14 అంటే 14,000 డాంగ్స్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారా, ఇది ఓచ్మన్ సిటీ బస్ అండి. సో ఇందులో ఎక్కితే మన సిటీ మొత్తం చూపిస్తుంది. జస్ట్ వాళ్ళు 1,50,000 డాంగ్స్ ఛార్జ్ చేస్తున్నారు. 1,50,000 డాంగ్స్ అంటే మన కరెన్సీలో వచ్చేసి ఒక 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. హౌ మచ్ బ్రో? 150. 1,50,000 డాంగ్స్, రైట్? యా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము ఇందులోకి వెళ్ళాలి. Yeah, hi. Okay, you can buy inside the bus? Inside, okay. Wow, bus super undi. Yes, 150. Oh, okay. It's a 1 hour or how much? 1 hour. 1 hour. Yeah. Total city, Ochiman city. Around city center. Oh, this I have city. This is tree around Batang Pier, Basong Ridge, then come back here. Oh, that's good, bro. Yep. Okay. And this is the map. I give you the map and the headphone. Wow, city matram super gundandi. Excellent city. Wow. Yeah. You can see here.
సో ఇక్కడ వారు శాలరీ ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకుందాం. సో మన ఫ్రెండ్ని అడుగుదాం ఒకసారి. సో హౌ మచ్ డూ ఎర్న్ బ్రో? Sorry? హౌ మచ్ శాలరీ? Salary 10 million. ఓ 10 million అంటే మన దాంట్లో ₹1,00,00,000. Yeah. ₹1,00,00,000 అన్నట్టు. అంటే వీళ్ళకు 33,000, మా ఇండియన్ కరెన్సీలో 33,000 శాలరీ. వావ్, హ్యావ్ ఎ నైస్ డే బ్రో. Yeah, me too. See you. Bye. బాయ్. చూసారా, 10 million అంట. ఆయన కోట్లలో సంపాదిస్తుండు. కోట్లలో సంపాదించడం అంటే ఇదేనేమో. వియత్నాం డాంగ్స్లో 10 million. రైట్. హే బ్రో. హే, సో గుడ్. మన ఫ్రెండ్ ఎప్పుడొచ్చినా మసాజ్ కావాలని అడుగుతూ ఉంటాడు. సారీ, వెల్కమ్ బ్యాక్. అట్లా ఉంటుంది మరి వియత్నాంతో. మామూలుగా ఉండదు వియత్నాం అంతా. సో ఇక్కడ మీరు ఫుడ్ తినాలంటే స్ట్రీట్ ఫుడ్ అసలుగా తినలేరు. సో చాలా హార్డ్ అన్నట్టు. అలాగే మీ ఇండియన్ ఫుడ్ తినాలంటే చాలా ఎక్స్పెన్సివ్. నేను వెళ్ళి తినానండి. లైక్ ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే $1,50,000 ఛార్జ్ చేస్తున్నారు చికెన్ బిర్యానీకి. ఏ హౌ ఆర్ యూ? గుడ్, గుడ్. సో అలా అన్నట్టు. సో $1,50,000 ఛార్జ్ చేస్తున్నారంటే మరీ ఎక్కువ ఉంది. మా ఇండియన్ కరెన్సీలో 600-700 రూపీస్. అంటే ఒక్క పూటకు అంత పెట్టాలంటే మనము పెట్టలేము. సో స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలంటే స్ట్రీట్ ఫుడ్ మరీ వరస్ట్గా ఉంది, అంత బాగాలేదు స్ట్రీట్ ఫుడ్ కోసం ఇక్కడ. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే 7-Elevenకి వెళ్ళడం బెస్ట్ అండి. సో అందులో మనకు కావాల్సిన రైస్తో కూడిన చికెన్ దొరుకుతుంది. సో అవి తినొచ్చు. అంటే చాలా తక్కువ పడుతుంది, లైక్ $35 పడుతుంది. సో అఫోర్డబుల్ అది, $35 అంటే. అది మా ఇండియన్ కరెన్సీలో వచ్చేసి సంథింగ్ అరౌండ్ 100 రూపీస్ పైన, లైక్ 150 రూపీస్ అలా పడుతుంది. బట్ సో ఆడ చూస్తున్నారు 7-Eleven. సో 7-Elevenకి వెళ్ళిపోండి. సో ఇదే 7-Eleven, చూపిస్తా. చూసారా 7-Eleven? ఈ వియత్నాం మొత్తంలో నేను ఆల్మోస్ట్ అంతా తిరిగాను. చికెన్ ఎక్కడ దొరకలేదు. చికెన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఇక్కడ. ఓన్లీ వీళ్ళంతా పోక్ అండ్ బీఫ్ తింటారు, చికెన్ తినరు ఎక్కువగా. సో చికెన్కి వెళ్ళే రెస్టారెంట్స్కి వెళ్తే మరి విపరీతంగా రేట్లు ఎక్కువ చెప్తున్నారు. మా ఇండియన్ రెస్టారెంట్లో అయితే $200,000 ఉంది. అంటే $2,00,000. $2,00,000 పెట్టి మనం తినలేము. అంటే 1000 రూపాయలు అవుతాయి అవి. హలో బ్రో. సో బెటర్ ఆప్షన్ నేను చెప్తాను ఇక్కడ. 7-Eleven ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకు రైస్ దొరుకుతుంది. రైస్తో ప్లస్ చికెన్తో కలిసిన ఫుడ్ దొరుకుతుంది. సో అవి స్టోరేజ్ చేసి పెడతారు ఇలా. చూసారా, ఇలా స్టోరేజ్ చేసి పెడతారు. సో చూడండి, ఇది ఎగ్, చికెన్, ఫిష్ సాస్. సో బెటర్ ఇది బయట తినడం కన్నా చాలా బెటర్. ఇది సేమ్ అదే అనుకుంటా. ఫిష్ తినలేం రా అయ్యా. బ్లాక్ పెప్పర్డ్ బీఫ్ రైస్. బీఫ్ ఉంటుంది, బీఫ్ అయితే అసలుగా తినలేం రా అయ్యా. ఫిష్ అన్న 2 ఇది ఒకటి ఉన్నది, ఇది తినొచ్చు. జర కొంచెం అలా ఉంది, తినొచ్చు. చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి ఇక్కడ మీకు. ఏది తీసుకున్నా చాలా తక్కువ రేట్లో ఉంటుంది. బెస్ట్. ఇక్కడ వీళ్ళకి సిట్టింగ్ ఆప్షన్ కూడా ఉంది. సిట్టింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడనే ఫుడ్ తీసుకుని వెళ్ళి అప్స్టేర్స్కి వెళ్ళి తినొచ్చు. అది కూడా చూపెడతాను. మీరు ఇక్కడ చూడండి, వాటర్ బాటిల్ ఎంత ఉందో చూపిస్తాను. వాటర్ బాటిల్ రేట్ చూస్తున్నారా?
10,000 డాంగ్స్. ఇది 40,000 డాంగ్స్ వాటర్ బాటిల్. 70,000 డాంగ్స్. మరీ ఎక్స్పెన్సివ్ ఉంది. అదే బీర్కి వచ్చి చూడండి, ఇది హెన్నెకెన్ బీర్. ఇది ఎక్కడన్నది హెన్నెకెన్ బీర్ 24,000 డాంగ్స్. వాటర్ బాటిల్ కన్నా చీప్గానే ఉంది కదా. ఇంకా టైగర్ బీర్ అంటే ఇక్కడ చాలా ఫేమస్. సౌత్ ఈస్ట్ ఏషియాలో మొత్తము టైగర్ బీర్ చాలా తాగుతారు. చూడండి 22 డాంగ్స్, 24 డాంగ్స్. సో మన అయితే ఇది తీసుకుని వెళ్ళి బిల్లింగ్ చేపిద్దాం. ఇది ఒకటి సరిపోతుంది. ఇది మళ్ళీ మనకు ఫుడ్ హీట్ చేసి ఇస్తారండి. ఫుడ్ వాళ్ళు మనకి ఈ ఫుడ్ని హీట్ చేసి ఇస్తారు. అది తీసుకెళ్ళి అప్స్టైర్స్కి వెళ్ళి తినచ్చు. ఇక్కడ సిట్టింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో అది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. చూడండి ఎంతమంది క్యూలో ఉన్నారు. సో నాకు తెలిసి అయితే 7-Eleven ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఆల్ ద టైమ్ కంపేర్ టు అన్ని వేరే రెస్టారెంట్స్ కన్నా. ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంటుంది. మనం ఈ వియత్నాంలో ఫుడ్ తినాలంటే అసలుకి తినలేమండి. వీళ్ళు ఎక్కువగా తినేది పోర్క్ అండ్ బీఫ్. చికెన్ గుతం ఎక్కువ తినరు. ఎక్కడ చికెన్ గుతం ఉండదు రెస్టారెంట్లో. కొన్ని రెస్టారెంట్లో దొరుకుతుంది చికెన్, బట్ అది ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. చూసాను ఒక 5-6 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆ ఇండియన్ రెస్టారెంట్స్లో ఎంత కాస్ట్ చేస్తున్నారంటే, ఒక పూటకు బిర్యానీ తినాలంటే 1,50,000 డాంగ్స్ లేదా 2 lakh డాంగ్స్ అవుతుంది. చెప్పాను కదా, అప్రాక్సిమేట్లీ 500 to 1,000 ఎబో అవుతుంది ఒక్క పూటకు తినాలంటే. అది పెట్టి మనం తినలేము, మన బడ్జెట్ అంత కాదు. సో ఇలా 7-Elevenకి వచ్చి చూసారా, ఇలా ఫుడ్ ఆల్రెడీ ప్యాక్ అయి ఉంటుంది. సో ఇది చికెన్, ఫిష్ సాస్ అండ్ రైస్, ఎగ్, అంతే. బెస్ట్. నాకు తెలిసి ఇది ఎంత ఉంది, ఒక 35 డాంగ్స్ పడుతుంది ఇది. సో బెస్ట్ ఆప్షనే. అలాగే మీరు కావాలంటే నేను చెప్పాను కదా, స్టోర్స్లో ఇక్కడ బీర్స్ ఉంటాయి. బీర్ గుర్తుని తీసుకోవచ్చు. బీర్ గుర్తుని చాలా తక్కువ రేట్లో ఉంటాయి. మీరు బయట తీసుకునే దానికన్నా 7-Elevenలో చాలా తక్కువ రేటుకి బీర్ ఇస్తుందండి. బయట రెస్టారెంట్లో ప్రతి రెస్టారెంట్లో బీర్స్ ఉంటాయి. అంటే వీళ్ళు నీళ్ళు తాగినట్టు బీర్ తాగుతూనే ఉంటారు. ఎందుకంటే ఇది చాలా టూరిస్ట్ ప్లేసెస్ కదా, కాబట్టి చాలామంది ఫారినర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ తీసుకునే ఆల్కహాలే. కాబట్టి మొత్తం ఎక్కడైనా మొత్తం ఆల్కహాల్ ఈజీగా దొరుకుతుంది, తక్కువ రేటే. బట్ ఇంకా 7-Eleven ఇంకా తక్కువ ఉంటుంది. సో మనం బిల్లింగ్ చేయాలి. కానీ బిల్లింగ్ చెప్పి చూడు ఎంతమంది ఉన్నారు. వాళ్ళు అయిపోయినాక మన బిల్లింగ్ చేస్తారు. సో అందుకనే వెయిట్ చేస్తున్నా. వియత్నాము చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, వియత్నాం చీప్ కాదండి. మనం ఖర్చు పెట్టే విధానంలో ఉంటుంది. అది మనం ఖర్చు పెట్టే విధానంలో ఉంటుంది. అది చీప్ కాస్ట్లీ అవుతుందా అని. బట్ ఇట్స్ అఫోర్డబుల్ కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇంకేముంది చెప్పడానికి. వియత్నాం కంట్రీ ఇవాళ లాస్ట్ డే అండి. ఇది హో చి మిన్ సిటీలో ఉండడం. ఇప్పుడు నేను హో చి మిన్ సిటీలోనే ఉన్నాను. సో రేపు ఎర్లీ మార్నింగ్ నాకు ఫ్లైట్ ఉంది దానాంగ్కి. సో నేను దానాంగ్ వెళ్తాను. సో దానాంగ్లో 2 days స్టే చేస్తాను. తర్వాత మళ్ళీ హానాయ్కి వెళ్తాను. సో అలా ఇప్పుడు మళ్ళీ ఇవాళ నైట్ వాకింగ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంటుంది. వీళ్ళందరూ నన్ను కొంచెం ఇబ్బంది పడతాను, కొంచెం సిగ్గుపడుతున్నా చెప్పాలంటే. ఎందుకంటే బ్లాగింగ్ చేస్తున్నా, అందరూ అనేస్తున్నారు. ఏం చెప్పాలో కొంచెం భయం అవుతుంది. మన ఇండియన్స్కి చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారండి ఇక్కడ. అండ్ చాలామంది గుతం చాలా ప్రయారిటీ ఇస్తారు. ఈవెన్ ఇక్కడ వియత్నాం వారైనా అండ్ ఫారినర్స్ వారైనా. సో ఒక మంచి రెస్పెక్టబుల్ కంట్రీ. మనకు ఒక మంచి హాస్పిటాలిటీ దొరుకుతుంది ఇక్కడ. సో అలా ఉంటుంది. ఇప్పుడైతే ఫుడ్ రేట్ చూపిస్తాను. రెస్టారెంట్లో ఎంత ఉందో చూడండి. 1,30,000, 1,20,000, 1,40,000. ఇది అయితే చూడండి. ఓ మై గాడ్, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది అన్నట్టు. అందుకనే ఫుడ్ ఇక్కడ మనం తినలేము, చాలా కష్టం. ఇక్కడ మీరు కోకోనట్ తీసుకుంటే ఒకటి 20,000 అన్నట్టు ఒక్కొక్క కోకోనట్. ఇక్కడ రేట్ కూడా ఉన్నాయి. సో 20 కూడా కాదు. ఓ మై గాడ్, చూడండి
25 ఎక్స్పెన్సివ్. అండ్ మనకు స్ట్రీట్ ఫుడ్ ఇలా ఉంటుంది. హలో, ఇది మొత్తం పోక్ అండి, మొత్తం పోక్తో చేస్తారు. ఇదంతా పోక్ అండ్ బీఫ్ రైట్? పోక్, యా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇలా నడుస్తాయి. చూసారు కదా ఆ బండికి నేను ఇంతకుముందుకు తిన్నానండి. ఆ బండం బాగానే ఉంది. లైక్ ఓన్లీ ఎగ్స్ వేసుకొని తిన్నాను. వాళ్ళు 25K ఛార్జ్ చేశారు, అంటే 83 రూపీస్ సంథింగ్. ఇక్కడ మనం ఒక కొబ్బరి బోండా తాగాలన్నా కూడా 83 రూపీస్. మన ఇండియాలో అయితే ఒక 30-40 రూపీస్కి వస్తుంది ఒక కొబ్బరి బోండా. చూసారు ఎంత ఎక్స్పెన్సివ్ ఇది. అండ్ అలా. సో ఇప్పుడైతే నేను వాకింగ్ స్ట్రీట్కి వెళ్తున్నాను. సో వాకింగ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. లైక్ నైట్ లైఫ్ ఓచిమన్ సిటీలో ద బెస్ట్ ప్లేస్ వాకింగ్ స్ట్రీట్. సో ఏం లేవండి ఓచిమన్ స్ట్రీట్లో చూడడానికి. జస్ట్ కుచి టనల్స్ అంటారు కానీ అది అంతగా ఏముండదు, జస్ట్ టన్నల్స్ అంతే. మెకాంగ్ డెల్టా ఏమో విలేజ్ సంబంధించిన విలేజ్ వైబ్స్ ఉంటాయి, వాటర్లో బోటింగ్ లాంటివి అలాంటివి. సో అంతకు తప్ప ఏముండవు ఇక్కడ. సో దానాంగ్, హనాయ్, ఓలాంగ్ బే ఆ ప్లేసెస్ హైలైట్ ఉంటాయి. సో నెక్స్ట్ అడిగి వెళ్దాం. ఆల్రెడీ ఇక్కడికి వచ్చి 2 days అవుతుంది. సో రేపు మార్నింగ్ ఫ్లైట్ ఉంది నాకు. సో నేను దానాంగ్ వెళ్తున్నా రేపు మార్నింగ్. ఇక్కడ నుంచి ఓచిమన్ సిటీ నుంచి దానాంగ్కి ఫ్లైట్ బుక్ చేసుకున్నా. జస్ట్ అరౌండ్ మా ఇండియన్ కరెన్సీలో వచ్చి 4,000 ఏమో పడింది. కొంచెం ఎక్స్పెన్సివే, బట్ మనకు డే సేవ్ అవుతుంది కదా. ఈవెన్ మన బస్సులో కూడా వెళ్ళొచ్చు, బట్ బస్సులో ఇంకా చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు. లైక్ 5 lakh సంథింగ్, 5 lakh డాంగ్స్ ఏమో ఛార్జ్ చేస్తారు స్లీపర్ బస్. హలో, ఫుడ్ మాత్రం ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ దొరకదండి, కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఆల్మోస్ట్ మనం వచ్చేసాము స్ట్రీట్కి. ఇదే వాకింగ్ స్ట్రీట్. మన హాస్టల్ దగ్గరలోనే ఉంటుంది, నేను చూపిస్తాను మన హాస్టల్లో. హాస్టల్ రైట్ సైడ్ వెళ్తే మన హాస్టల్. సో లెఫ్ట్ సైడ్ ఇదేమో వాకింగ్ స్ట్రీట్. సో నేను చూపిస్తా ఒక నిమిషం. వాకింగ్ స్ట్రీట్, ఇది వాకింగ్ స్ట్రీట్. ఇక ట్రాఫిక్ రూల్స్ ఎవరు పాటించరు. సో ఎటు వెళ్తే అటే ఇంకో చూడండి మొత్తం వెహికల్స్. ఎక్స్క్యూజ్ మీ బ్రో, సారీ. అమ్మలో పోనిస్తలేరు కదా రాయ్యా. సో ఇదే వాకింగ్ స్ట్రీట్, భువన్ వాకింగ్ స్ట్రీట్. హే హలో, వావ్ సూపర్ ఉంది. మన ఫేవరెట్ 7-Eleven.
బట్ సేమ్ ఇది మన థాయిలాండ్లో పటాయా స్ట్రీట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. సో దానంత ఉండదు, బట్ సేమ్ అదే వైబ్స్ అలానే ఉంటుంది. సో ఇది ఒక మినీ పటాయా అనుకోవచ్చు. చూసారా వాకింగ్ స్ట్రీట్ ఎలా ఉందో? మొత్తం పబ్సే అండి, మొత్తం పబ్స్ అండ్ బార్. సో ఇది మొత్తం నైట్ లైఫ్ అన్నట్టు, నైట్ లైఫ్ స్ట్రీట్ ఇదంతా. మార్నింగ్ 4 o'clock వరకు ఇలానే ఉంటుంది. సో అంతా క్రౌడ్ ఏరియా. చూసారా నడనీకుతం లేదు. సరే మంచి ప్లేస్ బ్యాచులర్గా, అంటే లైక్ సోలోగా వచ్చిన వారికి, లేదంటే ఫ్రెండ్స్తో ఇట్లా వచ్చిన వారికి చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో. ఎందుకంటే మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. అన్ని ఐటమ్స్ అంటే అన్ని థింగ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఐటమ్స్ అంటే ఫుడ్ ఐటమ్స్. అక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంది, ఇక్కడ ఇంకో ఇండియన్ రెస్టారెంట్, ముంగట ఇంకో ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ ఉన్నాయి ఒక 3-4 ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, బట్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నట్టు అలా ఉంటుంది. హలో. సో ఇక్కడ సీ ఫుడ్ ఉంది. మనకు ప్రతి దొరుకుతుంది ఇక్కడ. ఈవెన్ చూడండి ఇండియన్ రెస్టారెంట్, ముంగోటి ఇంకోటి ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ 4 ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఈ వాకింగ్ స్ట్రీట్లో సో మన ఇండియన్స్కి అయితే అంతగా ప్రాబ్లం ఉండదు, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. వాకింగ్ స్ట్రీట్ అలా ఉంటుంది. వాకింగ్ స్ట్రీట్ అంటే మామూలుగా లేదు కదా అలా. సో మనము ఇప్పుడైతే పోయి రెస్ట్ తీసుకోవాలి, ఇంకా అయిపోయింది చాలు. సో నెక్స్ట్ మార్నింగే నాకు 7 o'clockకి బయలుదేరాలి ఇక్కడ నుంచి, ఎందుకంటే 8:30కి ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ టూరిస్ట్ ఏజెన్సీస్ చాలా ఉంటాయి. లైక్ చూడండి ఇవన్నీ టూరిస్ట్ ఏజెన్సీస్. చూసారు ఎట్లా ఉన్నాయో టూరిస్ట్, ఇవన్నీ టూరిస్ట్వి. లైక్ మనము కోచి టన్నల్స్కి లేదా ఏదేంటిది మెకాంగ్ డెల్టా వాడికి వెళ్ళాలంటే వీళ్ళందరూ వెళ్ళాలంటే కొలంబియాకి వెళ్తున్నారండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కొలంబియాకి, దానాంగ్కి, అలాగే హనాయ్కి. సో చూసారు ఎంత ట్రాఫిక్ ఉన్నారో, సేమ్ మన హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్గా ఉంది. మనం అమీర్పేట దగ్గర నిలబడతాం కదా బస్సుల కోసం రాత్రి 10 తర్వాత. సో అలాగనే ఉంది ఇక్కడ అవుతాం సేమ్. అలాంగ్ బై. సో ఇక్కడ వీళ్ళు ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడికి బస్సెస్ వస్తాయి. సో బస్ తీసుకొని వెళ్తారు. చూసారా ఇవన్నీ టూరిస్ట్ ఏజెన్సీస్. మన వాకింగ్ స్ట్రీట్ పక్కనే, వాకింగ్ స్ట్రీట్ వెనకాల ఇవన్నీ ఉంటాయండి టూరిస్ట్ ఏజెన్సీస్. సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీకు కావాలంటే. వియత్నాం ద బెస్ట్ ప్లేస్. ఇప్పటి వరకు ఉన్నంత వరకు అయితే నాకు మంచిగా అనిపించింది. ఒక ఫుడ్ విషయంలో మాత్రం చాలా 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 ఇబ్బంది అండి. బట్ ట్రాన్స్పోర్ట్ చీపే, అకామిడేషన్ చీపే. సో మిగతా వాటికైతే ఎక్స్పెన్సివ్. ఇంకా తన్నేంద్రా. సో వెళ్ళి పడుకోవడం. ఇంకా ఇంకేమైనా థింగ్స్ ఏమైనా చెప్పాలా? వీళ్ళ గురించి చెప్పాలి కదా, సారీ మర్చిపోయినా. వియత్నాం పాపులేషన్ వచ్చేసి 10 crores అండి, 10 కోట్ల మంది పాపులేషన్. అలాగే వీళ్ళు మాట్లాడే భాష వియత్నమీస్. వీళ్ళు ఇంకా ఇంగ్లీష్ అసలుగా మాట్లాడరు. సో మనం ఎక్కడికైనా వెళ్ళి వీళ్ళతో కమ్యూనికేట్ కావాలంటే
ఇంకా గూగుల్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేయాలి. దాన్ని ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనకు సిగ్నల్ రాలే అనుకో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం అలా. సో వాళ్ళు ఏమైనా మనం డీలింగ్ ఇట్లా చేయాలన్నా కూడా అన్నీ గూగుల్ ట్రాన్స్లేట్నే యూజ్ చేయాలి. వీళ్ళు అసలుకి ఇంగ్లీష్ మాట్లాడరు ఇక్కడ. సో అదొకటి ఉంది. ఇంకోటి వచ్చేసి వీళ్ళు యూజ్ చేసే కరెన్సీ వియత్నమీస్ డోంగ్. ఓ మనం రైట్ సైడ్ రాలేదు, లెఫ్ట్ సైడ్ అటు సైడ్ వెళ్ళాలి నా రూమ్. సో చూసారా ఇలా కన్ఫ్యూజ్ ఉంటుంది కొంచెం ఆమైతే అప్పుడప్పుడు. వీళ్ళు వాడే కరెన్సీ చెప్పాను కదా వియత్నమీస్ డోంగ్ అని. సో వీళ్ళ కరెన్సీ మొదలయ్యేది 1000 డాంగ్స్ నుంచి మొదలవుతుంది. అలాగే 5 lakh డాంగ్స్ వరకు ఉంటుంది. సో 1000 డాంగ్స్ మా ఇండియా కరెన్సీలో వచ్చేసి 3.3 రూపీస్. అలాగే 2000 డాంగ్స్ ఉంటుంది, అది వచ్చేసి 6.6 రూపీస్. అలా 10,000 డాంగ్స్ ఉంటుంది, అది ఇండియన్ కరెన్సీలో 33 రూపీస్. అలాగే 20 డాంగ్స్ ఉంటుంది, అది 66 రూపీస్. అలా 100 డాంగ్స్ ఉంటుంది, లైక్ అది 333 రూపీస్. 200 డాంగ్స్ ఉంటుంది, అది 636 రూపీస్ అలా ఉంటుంది. సో అలా అవి కూడా నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక వీడియో చేసి. లైక్ నాకు ఇప్పుడు ఇక్కడ టైం లేదు, సో రేపు దానానికి వెళ్ళినాక సో వాళ్ళ బ్యాంకింగ్ నోట్స్ చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళ వ్యవహారం మొత్తం ఎలా ఉంటుందంటే మొత్తము కోట్లలో లక్షలలో కోట్లలో నడుతుంది. ఇప్పుడు నేను ట్రిప్కు ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 3 కోట్ల వరకు ఖర్చు పెడతానేమో. ఇప్పుడే నేను 2 డేస్కి నేను ఆల్మోస్ట్ ఒక 10-15 లక్షలు ఖర్చు పెట్టాను వియత్నమీ డాంగ్స్లో. సో మన కరెన్సీలో వచ్చేసి 10 లక్షలు అంటే ఒక 3000 రూపీస్ వరకు ఖర్చు పెట్టాను. 3,500 రూపీస్ అలా 3,500 రూపీస్ అయ్యాయి. సో ఇలా ఉంటుంది వీళ్ళ కరెన్సీ. కొంచెం మనకు గమ్మత్తు ఉంటుంది, ఎందుకంటే వీళ్ళది మొత్తం లక్షలలో కోట్లలో ఉంటుంది బిజినెస్ అంతా. సో అలా వీళ్ళ శాలరీ ఇవ్వాలంటే చూపించాను ఇంతమందికు. సో ఒక అతను చెప్పాడు, అతనికి 10 మిలియన్ అంట, అంటే ₹1 కోటి శాలరీ ఇక్కడ, అంటే 33,000 మా ఇండియన్ కరెన్సీలో. అలా ఉంటుంది వీళ్ళతోని. మంచిగా ₹1 కోటి సంపాదిస్తుండే అతను ఇక్కడ వియత్నాంలో అలా. బట్ ఎక్స్పెన్సెస్ మాత్రము కరెన్సీ రేట్ తక్కువ ఉందని ఎక్స్పెన్సెస్ తక్కువ ఉండేవండి. ఎక్స్పెన్సెస్ సేమ్ ఈక్వల్ టు ఇండియా కన్నా కొంచెం హయ్యర్ ఉంటాయి. ఇంకా ఒక ఆల్కహాల్ విషయంలో తక్కువ ఉంది, బట్ మిగతా రేట్లో అన్నిట్లలో ఇండియాకి పై చేయి మీద ఉన్నది. కరెన్సీ రేట్లోనే తక్కువ ఉంది, ఇది అంతే. చూడండి వీళ్ళు మళ్ళా ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను. లైక్ వాటర్ బాటిల్కి ఏమో 20K 15K ఉంటుంది, అదే బీర్కి ఏమో 20K 25K ఉంటుంది. చూసారా, వాటర్ బాటిల్ ఈక్వల్ టు బియర్, చూసారా అలా ఉంటుంది. ఇంకా వాటర్ బాటిలే కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఇంకా కొన్ని. సో వీళ్ళది కొంచెం డిఫరెంట్. సో మనీ ఖర్చు పెట్టేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ మనకు తెలియకుండా ఎక్కువ ఖర్చు పెడుతుంటాం. లైక్ అరే 20 డాంగ్స్ 30 డాంగ్స్ మనకు క్యాలిక్యులేట్ చేయకుండా ఎంతగానో పెడతాం. కాకపోతే అది ఇప్పుడు నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను 15 డాంగ్స్ అంటే నేను ఈ కరెన్సీ రేట్ తక్కువ ఉంటుందేమో, ఇది కొంచెం తక్కువనేమో అనుకున్నాను. బట్ చూస్తే వాటర్ బాటిల్ నేను 50 రూపీస్ 50 రూపాయలు 55 రూపాయలు అయిందండి వాటర్ బాటిల్ ఒకటి తీసుకుంటే. అలా ఉంది. కోకోనట్ మన కొబ్బరి బొండం తీసుకుంటే అది 25K 30K, అంటే దాదాపు 83 రూపీస్ 100 రూపీస్ పడుతుంది. సో వీళ్ళది డిఫికల్టీ ఉంటుంది. కాకపోతే అలవాటు అయితే మాత్రం కరెన్సీ లైక్ క్యాలిక్యులేషన్స్, ఇండియన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనకు అర్థమైందంటే దెన్ ఈజీలీ వీ కెన్ పుల్ అవుట్. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది. ఫీలింగ్ హ్యాపీ.
అండ్ యా ఒక్కనే సర్వైవ్ అవుతున్నా అంటే కొంచెం నా మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నాతో నాకు రిలేషన్ ఎలా ఉందో తెలుసుకున్నాను. ఇట్స్ గుడ్, గోయింగ్ వెల్. రిలేషన్షిప్ నాతో నాకు బాగానే ఉంది, ఎందుకంటే ఒక్కనే టైం స్పెండ్ చేస్తున్నాను. సో కొంచెం మన గురించి తెలుసుకోవాలి కదా. సో అలా అని ఇది ఆల్మోస్ట్ ఇంకొక 5 days ఉంటానేమో అంతే. లైక్ ఇంకా దానాంగ్, హానాయ్, హోలాంగ్ బే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. సో మళ్ళీ 21st నాకు ఫ్లైట్ ఉంది, 21st నైట్. సో ఆల్మోస్ట్ అది 12 తర్వాత. సో 22nd వెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచి. రైట్, ఈజ్ మై ఫ్రెండ్. హలో బ్రో, హౌ ఆర్ యూ? గుడ్, ఈజ్ అ గుడ్ గాయ్. సో ఇతను మనకు ఫ్రీ వచ్చర్ బీర్లు ఇంకొక 2-3 ఎక్స్ట్రా ఇచ్చాడు. సో అలా ఉంటుంది మనతో. మన సో రూమ్కి వెళ్ళిపోతున్నాయిగా. హ్యావ్ ఏ నైస్ డే, సీ యూ టుమారో ఆన్ దానాంగ్. మళ్ళీ దానాంగ్లో కలుసుకుందాం. సో ఇప్పుడైతే క్లోజ్. ఓకే, ఇది చూసారా, ఇది నా రూమ్ 202. నేను ఇంతకుముందు చెప్పాను కదా, హాస్టల్ జస్ట్ 500 rupees ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్రీ బియర్ డైలీ. సో ఇది మన కీ. ఈ కీ ఏం చేయాలంటే ఇక్కడ ప్లేస్ చేయాలి. సో వచ్చేసింది. వావ్, బయట చాలా హాట్గా ఉందండి, లోపలికి వస్తే మాత్రం చాలా కూల్గా ఉంది. లోపల మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉంది. చూడండి సరే, మీకు చూపించలే కదా. పైన ఏసీ, అలాగే ఫ్యాన్, 2 షేరింగ్ 6 షేరింగ్. మన బెడ్ ఇది. మన బెడ్ నిన్నటికి చేంజ్ చేశారు. మన బెడ్ ఛార్జింగ్ పెట్టుకోనికి పోర్ట్, అలాగే ఇక్కడ ఒకటి డెస్క్ ఇచ్చారు, ఇందులో థింగ్స్ పెట్టుకోవచ్చు. హై బ్రో. అండ్ ఆడ హ్యాంగర్స్ అవి ఇచ్చారు. కైండ్ ఆఫ్ గుడ్ ఉంది, ఎందుకంటే మనకి ఏసీ దగ్గర ఉంది. బెస్ట్ థింగ్. సో ఇదండి. సో రేపు మళ్ళీ దానాంగ్లో కలుసుకుందాం. సో ఇంతటితో నా ఓచ్ మంత్రి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది వియత్నాంలో. సో హ్యావ్ ఎ నైస్ డే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.